పిల్లలు మంచి చదువుకొని ఈ ప్రాంతం నుండి అనేక మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కలను నెరవేర్చే విధంగా ఇవాళ శ్రీధర్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయిపోయింది. ఈ 4 నెలల సమయంలోనే మచ్చిపెట్టలు కావచ్చు, మీరు మచ్చు తునకగా ఒక్కసారి చూడండి, 2 కోట్ల రూపాయలతోని మచ్చిపేట చింతల నుంచి వెళ్ళి బగుళ్ళ వరకు 2 కోట్లతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారికి దక్కింది. అదేవిధంగా గెలిచిన 4 నెలల్లోనే సిమెంట్ రోడ్లకు సంబంధించి సుమారుగా 8 కోట్ల రూపాయలు మన మండలానికి తీసుకొచ్చిన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. గతంలో ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ మండలానికి మీరు ఏం చేసినారు, ఈ మండలంలో బ్రిడ్జ్ అని మొదలుపెట్టినారు, అసంతృప్తిగా అక్కడికక్కడే ఆగిపోయినది. ఈ మండలంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా, ఈ మండలంలో దళితులకు 3 ఎకరాలు ఇచ్చిర్రా, ఈ మండలంలో ఒక దర్యాపూర్లో తప్ప ఎక్కడైనా రైతులకు సంబంధించి దళిత బంధు ఇచ్చిర్రా, మీరు ఏమి ఇచ్చిర్రు, మీరు ఏం చేసిండ్రు? ఈ రైతులకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలను మభ్యపెట్టిర్రు, ఈ రైతులను ఇక్కడ ఉన్న ప్రజలను మభ్యపెట్టినారు. నేను ఒకటే చెప్తున్నా, సవాల్ విసురుతున్న పుట్ట మధు, నోరున్నది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ నాలుక చీల్తారని చెప్పి ప్రజలు ఈరోజు చిత్తుగా ఓడగొట్టినా కూడా ఇంకా బుద్ధి రావటం లేదు. అనేకమైన విధంగా ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఈరోజు మీరు చెప్తున్నా సీన్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. సీన్ బాబు గారి గురించి ఈరోజు పంకెల, పల్మెల, మాబుతారం, మాదేపూర్కు సంబంధించి ఈ మండలాలకు సంబంధించి మొత్తం 10 మండలాలకు సంబంధించి అట్టాడుగు వర్గాలకు సంబంధించి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేదవాడి దగ్గర సీన్ బాబు గారి ఫోన్ నెంబర్ ఉంటుంది. పేదవాడి దగ్గర సీన్ బాబు గారికి ఫోన్ చేస్తే పని అయితే ఒక నమ్మకం ఉన్నది అని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు హాస్పిటల్కు సంబంధించిన విషయం కావచ్చు, చదువులకు సంబంధించిన విషయం కావచ్చు, పోలీస్ స్టేషన్కు సంబంధించిన చిన్న విషయాలే కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన చిన్న విషయాలే కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుంటూ అన్న బాటలో తమ్ముడు నడుస్తూ రాముడికి లక్ష్మణుడు వలె ఈరోజు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడి పని చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.